హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి. మరి ఈరోజు మన వీడియోలో నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ తింటాం కదా, అలా ఎగ్స్ కాకుండా ఈరోజు బాయిల్డ్ ఎగ్స్తో ఒక చిన్న చాట్ చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చూసేయండి. మరి మనం ఈరోజు చేసుకుంటున్నటువంటి ఈ బాయిల్డ్ ఎగ్ చాట్ కోసం ముందుగా ఎగ్స్ని ఉడకపెట్టేసి ఆ ఎగ్స్ పైన పొట్టు తీసేసి ఒకసారి ఎగ్స్ని కడిగేసుకుందాము. ఆ తర్వాత ఎగ్స్ని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ ఎగ్ చాట్ చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నామో అన్ని ఎగ్స్ని ఇలా మిడిల్కి కట్ చేసుకొని వీటిపైన బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ పెద్ద ఉల్లిపాయని చక్కగా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని మనం ఈ ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ మీద వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిపైన చిటికెడ ఉప్పు, అంటే ఎక్కువ కాదు, లైట్గా మనం చిటికెడ తీసుకొని చిటికెడ ఉప్పు, అలానే కొంచెం మిరియాల పొడి ఫ్లేవర్ బాగుంటుంది. స్కిప్ చేయకుండా తప్పకుండా ఒకసారి కొంచెం మిరియాల పొడి అనేది వేసుకోండి. అలానే ఒక చిటికెడు కారం కూడా ఎక్కువ వేసుకోవడం లేదు, జస్ట్ చిటికెడు అంటే చిటికెడు అంతే. ఒకవేళ బాగా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం మిరియాల పొడిని ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఈ ఎగ్స్ పైన చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే చాట్ మసాలా వేయటం లేదు. సాల్ట్, మిరియాల పొడి, అలానే కారం, ఉల్లిపాయలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పైనుంచి నిమ్మరసం పిండేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ చాట్ రెడీ. ఈ ఎగ్ చాట్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.